నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. సో, మరికొన్ని రోజుల్లోనే ఏపీ ఎలక్షన్‌లు జరగబోతున్నాయన్నమాట. దీనికి సంబంధించి నువ్వా నేనా అంటూ కూడా అక్కడ ఆ యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఎరీనా అనే ఒక సంస్థ వాళ్ళు కూడా ఒక పోలింగ్ అయితే వాళ్ళు నిర్వహించి ఆ రిజల్ట్స్ అయితే బయటికి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క సర్వే వాళ్ళు కూడా ఏ ఏ పార్టీలకి ఎంత పర్సెంట్ ఓటింగ్ పోల్ అయితుందో కూడా వాళ్ళు ముందుగానే వాళ్ళు సర్వే చేసి మన కోసం ఒక రిలీజ్ కూడా చేశారు. ఈ పోలింగ్ సర్వే కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో, మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. చూడొచ్చు. ముందుగాను ఏపీ ఎలక్షన్‌కి సంబంధించి ఎమ్మెల్యే సీట్లు మొత్తం 175 సీట్లు కూడా ఏపీలో ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. చూద్దాం మనము 175 సీట్లకి ఎవరు ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీకి ఎంత పర్సెంట్ పోలింగ్ ఇవ్వబోతుంది? ఎంత పర్సెంట్ ఓటింగ్ రాబోతుందో కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఫస్ట్‌గా ఇక్కడ చూడొచ్చు. ఇక పార్టీస్ నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళు గెలుస్తారు. అలాగే వాళ్ళకి ఎంత పర్సెంట్ ఓటింగ్ వస్తుంది కూడా వాళ్ళు పర్సెంటేజ్‌తో సహా వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ మనం వైఎస్ఆర్‌సీపీ పార్టీకి మనం చూసుకున్నట్టయితే 175 సీట్లకు గాను 151 సీట్లు కూడా వాళ్ళు గెలుస్తారని చెప్పి కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. వాళ్ళకి వచ్చే ఓటు పర్సెంటేజ్ కూడా 49.95% కూడా ఈ యొక్క వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు. అలాగే టీడీపీ చూసుకున్నట్టయితే 175 సీట్లకు గాను 23 సీట్లు గెలుస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి వచ్చే ఓటింగ్ మాత్రం 39.17% వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇక్కడ ఓట్ షేర్ వస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి చూసుకున్నట్టయితే 175 సీట్లకు గాను ఒకటే సీటు గెలుస్తుందని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. ఈ యొక్క జనసేన పార్టీకి కూడా ఓట్ షేర్ మాత్రం 6.24% ఈ యొక్క జనసేన పార్టీకి ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీజేపీ ఈ యొక్క సర్వే ప్రకారం బీజేపీ 0 వేశారనమాట. అక్కడ ఎలాంటి 175 సీట్లకు గాను బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు ఏపీలో అంటూ కూడా వీళ్ళు ఇక్కడ 0 వేశారు. అలాగే వీళ్ళ 0 ఉంది కాబట్టి ఇక వీళ్ళ ఓట్ షేర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు 175 సీట్లకు గాను ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాదని చెప్పి కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ విషయానికి చూసుకున్నట్టయితే అక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉంది. తను పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. సో, ఈసారి మాత్రం బీజేపీ అక్కడ గెలుస్తుంది. కొన్ని సీట్లు కాదు, ఈసారి అధికారంలో కూడా మేమే వస్తామని చెప్పి కూడా పురంధేశ్వరి చెప్పిన విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అక్కడ రీసెంట్‌గానే వైఎస్ షర్మిల గారు కూడా అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. సో, తను వైఎస్ఆర్ కూతురు కాబట్టి అక్కడ ఏదైనా చేంజ్ జిమ్మిక్ అయ్యే అవకాశం ఏదైనా ఉండే అవకాశం ఉన్నట్టు మనం అయితే అనుకున్నాం. కానీ ఈ యొక్క వాళ్ళు సర్వే చేసిన ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ పార్టీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినా కూడా ఈ యొక్క సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే నో యూజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 0% వేశారు ఇక్కడ. అంటే మనము ఈ యొక్క సర్వే ప్రకారం మనము ఎనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో, నా వ్యక్తిగతంగా విషయాలు అయితే కావు ఇవి. సో, మొత్తం ఈ యొక్క ఓట్ షేర్‌కి సంబంధించి కరెంట్ సర్వే రిజల్ట్స్ అంటే ఈ మొత్తం కలిపి ఎంత వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందో కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే 175 సీట్లకు గాను 122 సీట్లు కూడా వాళ్ళు గెలుస్తున్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. వీళ్ళకొచ్చే ఓట్ షేర్ చూసుకున్నట్టయితే 49.14% కూడా ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉంది. అలాగే ఇక్కడ జనసేన అలాగే టీడీపీ అలయన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 2 పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ 2 పార్టీలకు కలిపి కూడా 53 సీట్లు వస్తాయని చెప్పి కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. వీళ్ళకి వచ్చే ఓట్ షేర్ మాత్రం చూసుకున్నట్టయితే 44.34% కూడా ఈ యొక్క పార్టీకి వస్తున్నట్టయితే ఈ యొక్క సర్వే చెప్తుంది. అలాగే బీజేపీ చూసుకున్నట్టయితే 0, అలాగే కాంగ్రెస్ చూసుకున్నట్టయితే 0 అంటే చెప్పుకోవచ్చు. ఇతరులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా గెలిచే అవకాశం లేనట్టు కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది అనమాట. మొత్తం ఈ ఓవరాల్‌గా సర్వే చూసుకున్నట్టయితే ఈ ఓవరాల్ సర్కిల్‌లో చూసుకున్నట్టయితే కరెంట్ ఓట్ షేర్ బై పార్టీ అంటే ఏ పార్టీ ఎంత ఓట్ షేర్ చేసిందో కూడా వాళ్ళు క్లారిటీగా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసినట్టయితే యెల్లో కలర్ టీడీపీ ఇచ్చారు వాళ్ళు. టీడీపీ చూసుకున్నట్టయితే 44.34% ఓటింగ్ ఇక్కడ టీడీపీ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకు కూడా 49.14% కూడా ఈ యొక్క వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మిగిలిన పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఇక బీజేపీ అలాగే కాంగ్రెస్ అలాగే ఇతరులు ఇలా ఈ పార్టీలకు కూడా ఇలాంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ కలర్ వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ టీడీపీ అని చెప్పి కూడా ఇక్కడ బీజేపీ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదర్స్ అంటే మొత్తానికి ఈ బీజేపీ కాంగ్రెస్ కానీ అదర్స్ కూడా ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని మనం ఇక్కడ ఏ పర్సెంట్ వాళ్ళు ఎంత ఓటింగ్ ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత పర్సెంట్ ఓటింగ్ రాబోతుంది, ఎన్ని నియోజకవర్గాలు
గెలవబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీలు 7 సీట్లు వైసీపీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే 2 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే బ్యాటిల్ అంటే ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి గెలవబోతుంది, అంటే రసవత్తంగా పోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ 1% ఉండబోతుంది. అలాగే టోటల్ ఓవరాల్ ఈ 10 సీట్లకు గాను కూడా 7 సీట్లు వైసీపీ గెలుస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. మనకి విజయనగరం విషయానికి వస్తే కూడా 9 సీట్లకు గాను 8 సీట్లు వైసీపీ గెలుస్తున్నట్టు చెప్తుంది. ఇంకొక సీటు కూడా రసవత్తంగా పోరు ఉండబోతున్నట్టు కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక నెక్స్ట్ విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో కూడా 15 సీట్లకు గాను 4 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 10 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే 1 సీటు రసవత్తంగా ఉండబోతున్నట్టు కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే కూడా మొత్తానికి 19 సీట్లకు గాను 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 9 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే రసవత్తంగా 3 సీట్లు ఉండబోతున్నట్టు మనకు ఈ యొక్క ఈస్ట్ గోదావరికి సంబంధించి తెలుస్తుంది. మొత్తానికి 14 సీట్లకు గాను ఇలా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వెస్ట్ గోదావరి విషయానికి వస్తే కూడా 15 సీట్లకు గాను 8 సీట్లు వైసీపీ గెలవబోతుంది. అలాగే 3 సీట్లు టీడీపీ గెలవబోతుంది. అలాగే 4 దగ్గర కూడా 4 స్థానాల్లో కూడా ఇక్కడ రసవత్తంగా పోరు కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కృష్ణా విషయానికి వస్తే కూడా 16 సీట్లకు గాను 9 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 5 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే 2 సీట్ల కూడా రసవత్తంగా పోరు ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే మొత్తానికి 17 సీట్లలో కూడా 11 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 3 సీట్లు జనసేన టీడీపీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే 3 స్థానాల్లో కూడా అక్కడ రసవత్తంగా పోరు ఉండబోతున్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత ప్రకాశం విషయానికి వస్తే కూడా 8 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 2 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే 2 సీట్ల దగ్గర ఇక్కడ పోరు రసవత్తంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి 12 సీట్లకు గాను ఇన్ని సీట్లు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కూడా 10 సీట్లకు గాను 9 సీట్లు ఇక్కడ వైసీపీ గెలుస్తున్నట్టు చెప్తుంది. ఒక్క స్థానంలోనే టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక నెక్స్ట్ చిత్తూరు విషయానికి వస్తే కూడా 14 సీట్లకు గాను 12 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 2 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక కడప విషయానికి వస్తే కూడా 10కి 10 కడప విషయానికి వస్తే 10కి 10 వైసీపీ గెలుస్తున్నట్టు కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక కర్నూలు విషయానికి వస్తే మాత్రం 14 సీట్లకు గాను 12 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 2 స్థానాల్లో కూడా పోటీ రసవత్తంగా ఉండబోతున్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక అనంతపూర్ విషయానికి వస్తే మాత్రం 14 సీట్లకు గాను 8 సీట్లు వైసీపీ గెలుస్తుంది. అలాగే 2 సీట్లు టీడీపీ జనసేన గెలుస్తుంది. ఇక్కడ 4 స్థానాల్లో కూడా పోటీ రసవత్తంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మాత్రం జనసేన పార్టీకి మాత్రం గోదావరి జిల్లాలో మంచి గట్టి పట్టింపు ఉన్నట్టు కూడా మన అందరికీ తెలిసిందే. గోదావరి జిల్లాలో కూడా ఈసారి తప్పకుండా ఓటింగ్ జనసేన పర్సన్కి ఓటింగ్ బాగుంటట్టు కూడా పలు సమయాల్లో కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. కానీ ఈ యొక్క సర్వే ప్రకారం చూస్తే మాత్రం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ కూడా కొన్ని స్థానాల్లో కూడా అంటే ఇక్కడ వైసీపీకి ఈస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 9 టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ 9 సీట్లు కూడా అంటే గోదావరి జిల్లాలో కూడా ఇక్కడ ఓట్ బ్యాంక్ గట్టిగానే ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడే చూసాము ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు వస్తే కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. నేను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికి ఈ ఏపీలో ఇన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ అనాలిసిస్ టోటల్ లిస్ట్ చూసుకున్నట్టయితే 175 కానీ ఇక్కడ 113 సీట్లు వైసీపీ కైవసం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే 39 సీట్లకు కేవలం జనసేన టీడీపీ పరిమితం ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే 23 స్థానాల్లో దగ్గర పోటీ గట్టిగా రసవత్తంగా కొనసాగుతుందో మనందరికీ ఈ యొక్క సర్వే చెప్తుంది అనమాట. 23 స్థానాల్లో కూడా నువ్వా నేనా అంటూ కూడా అక్కడ పోరు జరగబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక మొత్తానికి చూసిన 175 సీట్లలో కూడా ఇన్ని జిల్లాలో ఇన్ని సీట్లు ఇన్ని పార్టీలు గెలవబోతున్నట్టు ఏ రసవత్తంగా పోటీ ఉండబోతుందో కూడా వాళ్ళు క్లారిటీగా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు మనం జిల్లాల వారీగా చూద్దాం, అంటే ఒక్కొక్క నియోజకవర్గాల వారీగా చూద్దాం. శ్రీకాకుళం ముందుగా మనం శ్రీకాకుళం డిస్టిక్ని చూద్దాం. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుస్తున్నారు, లేకుంటే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవబోతుంది కూడా మనం వాళ్ళు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. సో చూడవచ్చు మనం ఇక్కడ డిస్టిక్ చూసుకున్నట్టయితే అంటే వాళ్ళు డిస్టిక్ అలాగే పార్లమెంటరీ ఏరియా అలాగే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఏ పార్టీ గెలుస్తుందో కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు కూడా 10 స్థానాలు ఉంటే ఇక్కడ స్థానాలు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం ఇక్కడ డిస్టిక్ ఇచ్చారు, అలాగే ఇక్కడ పార్లమెంట్ ఇచ్చారు, అలాగే కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. అంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళంలో కూడా వైసీపీ గెలవబోతున్నట్టు మనకి తెలుస్తుంది. ఇక్కడ ఆంధ్రాల వాసలో కూడా వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే పాతపట్నంలో కూడా పోటీ రసవత్తంగా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ నర్సన్నపేటలో కూడా వైసీపీ గెలవబోతుందంటే వీళ్ళు చెప్తున్నారు. అలాగే
ఆ టెక్కలి కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే ఇచ్చాపురంలో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలాగే పలాసలో చూసుకున్నట్టయితే వైసీపీ, అలాగే రాజ్యంలో కూడా వైసీపీ చూస్తున్నారు. ఇక్కడ ఇచ్చర్లో కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ, అలాగే పాలకొండ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 అంటే 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే ఒక స్థానాలలో గట్టిగా పోటీ రసవత్తగా ఉండబోతుంది. అలాగే 2 స్థానాల్లో కూడా టీడీపీ గెలవబోతున్నట్టయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మనము ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుందో కూడా మనం క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేశాము. నెక్స్ట్ ఇక విజయనగరం జిల్లాకు తీసుకొని వస్తే మాత్రం చూడవచ్చు విజయనగరం ఇక్కడ డిస్టిక్, అలాగే పార్లమెంటరీ ఏరియా, అలాగే కాన్స్టిట్యున్సీ, అలాగే ఏ పార్టీ గెలవబోతుందో కూడా వాళ్ళు క్లారిటీగా ఇచ్చాయి. విజయనగరం చూసుకున్నట్టయితే కాన్స్టిట్యున్సీ కూడా విజయనగరమే కాబట్టి ఇక్కడ వైసీపీ గెలవబోతున్నట్టు వాళ్ళు చెప్పారు. అలాగే బొబ్బిల్లో చూసుకున్నట్టయితే పోటీ రసవత్తం కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే గజపతి నగరం చూసుకున్నట్టయితే వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే చీపురుపాలె కూడా ఇక్కడ వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే నీలిమర్ల కూడా వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే శృంగవరపు కోటలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే పార్వతీపురం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కురపం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవబోతున్నట్టు వాళ్ళు చెప్పారు. ఇక్కడ దాకా పార్లమెంటరీ ఏరియా కూడా విజయనగరమే కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ విజయనగరం జిల్లా, అలాగే పార్లమెంటరీ ఏరియా కూడా అరకు ఇక్కడ మారడం జరిగింది. అలాగే ఇక్కడ అరకులో కూడా పార్వతీపురంలో కూడా వైసీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ పార్లమెంటరీ ఏరియా కూడా అరకు కాబట్టి ఇక్కడ కురుపంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని మనకు తెలుస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడ పార్లమెంటరీ ఏరియా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ అరకు కాబట్టి ఇక్కడ సల్లేరులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నారు మనకి తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ విజయనగరం జిల్లా చూసుకున్నట్టయితే మొత్తానికి క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక్కడ బొబ్బిల్లో చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ కొంచెం రసవత్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఈ యొక్క విజయనగరం జిల్లాకు సంబంధించి మనం చూసాము. నెక్స్ట్ ఇక విశాఖపట్నం జిల్లాకు కూడా వెళ్ళిపోదాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే గాజువాకలో కూడా టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే విశాఖపట్నం నార్త్లో కూడా టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే భీమిలిలో కూడా టీడీపీ జనసేన గెలుస్తుంది. విశాఖపట్నం ఈస్ట్లో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే విశాఖపట్నం వెస్ట్లో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే పెందుర్తిలో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే ఇలాంటి ఇక్కడ ఈడ్ దాకా పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా విశాఖపట్నం ఉంది. నెక్స్ట్ ఇక జిల్లా మాత్రం విశాఖపట్నం, అలాగే పార్లమెంటరీ ఏరియా కూడా ఇక్కడ చేంజ్ అయింది. అనగపల్లి చూసుకున్నట్టయితే అనగపల్లి పార్లమెంటరీ ఏరియా, పెందుర్తి చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే అనగపల్లి పార్లమెంట్ చూసుకున్నట్టయితే పాయకరావుపేట కూడా టీడీపీ జనసేన గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే చౌడవరం చూసుకున్నట్టయితే ఇక్కడ పోటీ రసవత్తంగా కొనసాగుతున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే నర్సీపట్నంలో కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే అనగపల్లిలో కూడా టీడీపీ గెలవబోతున్నట్టు మనకి తెలుస్తుంది. టీడీపీ జనసేన గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే మడుగులో కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఎలమంచలి కూడా చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన గెలవబోతుంది. ఇక అరకులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక పాడేరు చూసుకున్నట్టయితే పాడేరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో కూడా ఈసారి టీడీపీ జనసేన కూడా బీభత్సంగా అక్కడ సీట్లు గెలవబోతున్నట్టు ఈ యొక్క సర్వే మనకు చెప్తుంది. చూడొచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 15 స్థానాలలో కూడా 10 స్థానాలు టీడీపీ జనసేన గెలవబోతుంది. మిగతా 5 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందంటే 5 స్థానాలు కాదు 4 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. ఒక స్థానంలో కూడా పోటీ రసవత్తంగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ గోదావరి జిల్లాలో చూద్దాం. ఎందుకంటే గోదావరి జిల్లాలో కూడా ఈ జనసేన పవన్ కళ్యాణ్ కూడా మంచి గట్టిగా పట్టున్న స్థానాలు కాబట్టి ఇందులో ఎవరు గెలవబోతున్నట్టు మనం చూద్దాం. ఇక ఈస్ట్ గోదావరి అరకు పార్లమెంట్ యొక్క పార్లమెంట్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలో అరకు పార్లమెంటరీ ఏరియా చూసుకున్నట్టయితే రాంపోచంద్రవరం కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ అంటే ఈస్ట్ గోదావరి ఇక్కడ పార్లమెంటరీ చేంజ్ అయిందనమాట. కాకినాడ చూసుకున్నట్టయితే ప్రతిపాడులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే జగ్గంపేటలో కూడా పోటీ రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ తుని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే పిఠాపురం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన గెలవబోతుంది. ఇక కాకినాడ సిటీకి సంబంధించి కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే కాకినాడ రూరల్ కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే పెద్దాపురంలో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా పార్లమెంటరీ ఏరియా కూడా ఇక్కడ చేంజ్ అయిన విషయం మనందరం గమనించాల్సింది. ఇక్కడ అమలాపురం పార్లమెంట్కి సంబంధించి రాజోలు కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు సర్వే ప్రకారం ఇచ్చారు. గతంలో కూడా రాజోలకు సంబంధించి కూడా ఒకటే సీటు జనసేన పార్టీ అక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత కూడా
ఆ అమలాపురం పార్లమెంట్ ఏరియా కూడా కొత్తపేట కూడా పోటీ రసవత్తంగా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ముమ్మిడివరం చూసుకున్నట్టయితే ఆ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక ఆర్సీపురం రామచంద్రపురం సంబంధించి కూడా ఆ పోటీ రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అమలాపురంలో కూడా టీడీపీ జనసేన గెలుస్తుంది. ఇంకా గన్నవరం చూసుకున్నట్టయితే ఆ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మండపేట చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి 3 పార్లమెంటరీ ఏరియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆ అమలాపురం కింద చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి జిల్లా ఆ రాజమండ్రి పార్లమెంటరీ ఏరియా కూడా అనపర్తిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక రాజనగరంలో కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని మనకు తెలుస్తుంది. ఇక రాజమండ్రి ఆ సిటీలో కూడా జనసేన టీడీపీ గెలవబోతుంది. అలాగే రాజమండ్రి ఆ రూరల్లో కూడా ఆ టీడీపీ జనసేన గెలవబోతుందని మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈస్ట్ గోదావరి ఆ జిల్లాకు సంబంధించి కూడా 19 స్థానాల్లో కూడా ఇక్కడ ఎక్కువ శాతం కూడా టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు. అలాగే 3 స్థానాల్లో మాత్రం ఆ పోటీ రసవత్తంగా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరి ఆ జిల్లాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా 15 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే ఆ వెస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి పార్లమెంటరీ ఏరియా రామగోపాలపురంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. అలాగే ఆ రాజమండ్రి పార్లమెంటరీ ఏరియాలో ఇక్కడ రాజమండ్రి చూసుకున్నట్టయితే కాన్స్టిట్యున్సీ ఆ నిద్రవోల్లో కూడా బ్యాటిల్ రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ కొవ్వూరులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. ఇక ఆ నర్సాపురంలో కూడా రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక భీమవరంలో ఆ టీడీపీ జనసేన గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే అచ్చంతలో కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని తెలుస్తుంది. అలాగే తణుకులో కూడా పార్టీల మధ్యలో ఆ ఘర్షణ జరిగే అవకాశం ఉంది. రసవత్తంగా కూడా కొనసాగబోతుంది. ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనకి తణుకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఉండి విషయానికి వస్తే కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే ఆ టీపీగూడెంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. అలాగే ఆ పాలకొల్లులో కూడా టీడీపీ జనసేన గెలవబోతుందని మనకు తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పార్లమెంటరీ ఏరియా కూడా చేంజ్ అయిన విషయం మనం గమనించాల్సింది. ఇక్కడ ఏలూరులో కూడా ఆ చింతలపూడి నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని మనకు తెలుస్తుంది. అలాగే ఆ దెందులూరులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని మనకు తెలుస్తుంది. ఇక ఆ పోలవరంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఏలూరులో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ రసవత్తంగా కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఇక్కడ ఉన్గుంటూరు విషయానికి వస్తే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఆ వెస్ట్ గోదావరిలో కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అలాగే కొన్ని స్థానాల్లో టీడీపీ కూడా గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మొత్తానికి ఈ వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే చాలా స్థానాల్లో కూడా రసవత్తంగా ఈ యొక్క ఎలక్షన్ కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వస్తే మాత్రం ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా 15 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. చూద్దాం 15 నియోజకవర్గాలకి ఏ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఆ పార్లమెంట్ చూసుకున్నట్లయితే ఏలూరు పార్లమెంట్, అలాగే ఆ న్యూజివీడు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తున్నట్టు మనకి ఈ యొక్క సర్వే చెప్తుంది. అలాగే ఆ ఏలూరు పార్లమెంటరీ ఏరియా కైకలూరులో కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ పార్లమెంటరీ మారిందనమాట. మచిలీపట్నంలో కూడా ఆ పమ్మనూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఆ అవనిగడ్డలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. అలాగే ఆ మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. అలాగే ఆ పెడనలో కూడా రసవత్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. అలాగే ఆ గుడివాడలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఆ గన్నవరంలో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ పెనుమనూరులో కూడా టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విజయవాడ ఆ పార్లమెంటరీ ఏరియా చేంజ్ అనమాట. విజయవాడకు సంబంధించి ఆ నందిగామలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అలాగే తిరువూరులో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఆ విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే జనసేన గెలవబోతుంది. అలాగే విజయవాడ వెస్ట్కి వస్తే మాత్రం టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే ఆ విజయవాడ సెంట్రల్లో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే ఆ జగ్గయ్యపేటలో కూడా రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు. అలాగే ఆ మైలవరంలో కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్పుకుంటున్నారు. అలాగే ఆ మొత్తానికి మనం చూసుకుంటే విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంటర్లో కూడా ఆ టీడీపీ జనసేననే అలాగే గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ యొక్క ఆ సర్వే అయితే చెప్తుంది. సో నెక్స్ట్ మనం ఆ గుంటూరు జిల్లాకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గుంటూరు జిల్లా విషయానికి వస్తే కూడా పార్లమెంటరీ ఏరియా గుంటూరు, అలాగే ఆ తాడికొండ విషయానికి వస్తే టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే ప్రతిపాడులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మనకు తెలుస్తుంది. ఇక ఆ తెనాలి విషయానికి వస్తే రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ పొన్నూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అలాగే ఆ గుంటూరు వెస్ట్కి వస్తే టీడీపీ జనసేన గెలుస్తుంది. అలాగే మంగళగిరిలో కూడా ఆ టీడీపీ జనసేన గెలుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక గుంటూరు ఈస్ట్లో కూడా ఆ రసవత్తంగా కొనసాగుతున్నాయి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆ పార్లమెంటరీ ఏరియా కూడా చేంజ్ అయింది. నరసరావుపేట ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే పెద్ద కూరపాడులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే వినుకొండలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే ఆ సత్తెనపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఆ గురుజాలో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే చిలకలూరిపేట కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే నర్సారావుపేటలో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ మంచర్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ పార్లమెంట్ ఏరియా కూడా చేంజ్ అయింది. బాపట్ల పార్లమెంట్ ఏరియా ఇక్కడ యాడ్ అయిన విషయం మనం
గమనించాల్సింది. ఇక్కడ బాపట్ల రేపల్లె విషయానికి వస్తే ఇక్కడ రసవత్తగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే బాపట్లలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే వేమనూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మనకి తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి గుంటూరు విషయానికి వస్తే 15 నియోజకవర్గాలు కూడా ఇక్కడ పెద్ద స్థానాల్లో కూడా పెద్ద అంచులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క 17 నియోజకవర్గ గుంటూరులకు సంబంధించి కూడా మంగళగిరి అలాగే వెస్ట్ గుంటూరులో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. మిగతా స్థానాల్లో అన్నింటిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది ఈ యొక్క సర్వే చెప్తుంది. 3 స్థానాల్లో కూడా పోటీ రసవత్తంగా కొనసాగుతుందనే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్ ఇక మనం ప్రకాశం జిల్లా విషయానికి వస్తే కూడా 12 నియోజకవర్గం ఉన్నాయన్నమాట. ప్రకాశం బాపట్ల సంతనూతలపాడు విషయానికి వస్తే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే అద్దంకిలో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. అలాగే పర్చూరులో కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. చీరాలలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే దర్శిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. బాపట్ల పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా చీరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. ఇక పార్లమెంట్ ఏరియా ఇక్కడ చేంజ్ అయిన విషయం మనం గమనించాల్సిందే. ఒంగోలు దర్శిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే ఒంగోలు ఎర్రగొండపాలెంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే గిద్దలూరులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. ఇక ఒంగోలు విషయానికి వస్తే కూడా పార్టీ రసవత్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొండపిలో కూడా రసవత్తంగా కొనసాగుతున్నట్టు ఈ యొక్క సర్వే చెప్తుంది. అలాగే కన్గిరిలో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే మార్కపురంలో వైసీపీ, కందుకూరులో కూడా వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా ఇందులో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా వైసీపీ గెలవబోతున్నట్టు మనకి ఈ యొక్క సర్వే చెప్తూ 2 స్థానాల్లో రసవత్తంగా ఉండబోతున్నట్టు కూడా ఈ యొక్క సర్వే చెప్తూ మనకి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్లమెంటరీ ఏరియా నెల్లూరు కాన్స్టిట్యున్సీ కూడా కావలిలో వైసీపీ గెలుస్తుంది. అలాగే కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ వైసీపీ, ఉదయగిరి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సుల్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ. సో ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ మొత్తం స్థానాల్లో కూడా వైసీపీ గెలుస్తుంది. ఏదైతే నెల్లూరు సిటీలో కూడా జనసేన టీడీపీ గెలుస్తున్నట్టు ఈ యొక్క సర్వే మనకు చెప్తుంది. ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లా విషయాన్ని చూసుకున్నట్టయితే చిత్తూరు డిస్టిక్ అలాగే పార్లమెంటరీ కూడా తిరుపతి వచ్చిందనమాట. ఇక్కడ కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తి చూసుకున్నట్టయితే వైసీపీ గెలుస్తుంది. అలాగే తిరుపతి టీడీపీ జనసేన, సత్యవీడులో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే కుప్పంలో టీడీపీ జనసేన, పాలమన్నీరులో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే చంద్రగిరిలో కూడా వైఎస్ఆర్సీపీ, జీడి నెల్లూరులో కూడా వైఎస్ఆర్సీపీ, నాగరి వైఎస్ఆర్సీపీ, పూతలపట్టులో కూడా వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ ఇక్కడ పార్లమెంట్ ఏరియా చేంజ్ అయింది. రాజంపేట అనమాట. ఇక్కడ పార్లమెంట్ ఏరియా రాజంపేటకు సంబంధించి కూడా మదనపల్లిలో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే పున్గనూరులో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే పైలేరులో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే తంబలపల్లిలో కూడా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా 14 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 2 స్థానాలు మాత్రమే తిరుపతి అలాగే కుప్పంలో టీడీపీ జనసేన గెలవబోతున్నట్టు మనకి ఈ యొక్క సర్వే చెప్తుంది. ఇక నెక్స్ట్ కడప విషయానికి వస్తే కూడా 10 స్థానాలు కడప నియోజకవర్గానికి ఉన్నాయి అనమాట. కడప పార్లమెంట్ ఏరియా రాజంపేట వస్తుంది. రాజంపేట కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీ, రాజంపేట పార్లమెంట్ ఏరియా, కోడూరులో కూడా వైఎస్ఆర్సీపీ, రాయచోటిలో కూడా వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పార్లమెంట్ ఏరియా చేంజ్ అయిందనమాట. కడప జమ్మలమడుగులో కూడా వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కడప బద్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీ, పులివెందులో కూడా వైఎస్ఆర్సీపీ, కమలాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ, మైత్కూరులో కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రొద్దుటూరులో కూడా వైఎస్ఆర్సీపీ. మొత్తానికి జిల్లా మొత్తం ఒక్క స్థానం వేరే వాళ్ళకు పోటీ ఇవ్వకుండా మొత్తం ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి కూడా జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 10కి 10 సీట్లు కూడా ఈసారి వైఎస్ఆర్ సిపి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క సర్వే ప్రకారం మనం చూసుకున్నట్టయితే 10కి 10 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ ఈసారి జగన్ గెలవబోతున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం కర్నూలు జిల్లాకు చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటరీ ఏరియా కర్నూలు, కొడుమూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే ఆదోని వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు మాత్రం బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. అంటే పార్టీ రసవత్తంగా కొనసాగుతుంది. అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీ, ఏలూరులో కూడా బ్యాటిల్ రసవత్తంగా ఉండబోతుంది. అలాగే కర్నూలు ఆలేరు దాకా ఇక్కడ రసవత్తంగా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఏరియా చేంజ్ అనమాట. నంద్యాల నందికొట్కూరుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ, అలాగే బనగనపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ, ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, ధోని వైఎస్ఆర్సీపీ, అలాగే శ్రీశైలం వైఎస్ఆర్సీపీ. ఇక్కడ చూసుకుంటే మొత్తం స్థానంలో కూడా ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఎమ్మిగనూరు అలాగే ఆలూరులో కూడా
ఆ 2 స్థానాలు ఇక్కడ రసవత్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అనంతపూర్ జిల్లాకు సంబంధించి వస్తే మొత్తం 14 స్థానాలు ఇక్కడ అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఉన్నాయన్నమాట. ఈ యొక్క పార్లమెంటరీ ఏరియా హిందూపూర్ పార్లమెంటరీ వస్తుంది. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ టీడీపీ జనసేన, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, పెనుకొండ వైఎస్ఆర్సీపీ, మదకశీర వైఎస్ఆర్సీపీ, రప్తాడు టీడీపీ జనసేన, అలాగే కదిరి రసవత్తంగా ఉండబోతుంది. అలాగే సింగనమాల వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ అర్బర్ వైఎస్ఆర్సీపీ, గుంటకల్ వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉర్వకొండ చూసుకున్నట్టయితే అక్కడ రసవత్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కళ్యాణదుర్గ్ కూడా రసవత్తంగా కొనసాగుతుంది మనకి తెలుస్తుంది. అలాగే రాయదుర్గ్లో కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపూర్ పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా రాయదుర్గ్లో కూడా రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అనంతపూర్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని స్థానాల్లో మాత్రం రసవత్తంగా కొనసాగుతున్నాయి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకే ఇక్కడ ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. ఈ యొక్క సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపబోతున్నారు, మేల్స్ ఏవైపు ఉన్నారు, ఫీమేల్స్ ఏవైపు ఉన్నారు, రైతులు ఏవైపు ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఏవైపు ఉన్నారు, సో ప్రతి ఒక్కటి చిన్న చిరు వ్యాపారులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వే వాళ్ళు కూడా వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే సర్వే తీసుకున్నారో సర్వే ప్రతి ఒక్క పర్సంటేజ్తో కూడా వాళ్ళు మనకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి కూడా ఈసారి ఏపీ గడ్డపై మరోసారి కూడా వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్టు వాళ్ళు స్పష్టంగా ఈ యొక్క సర్వే ద్వారా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. చిన్న పర్సంటేజ్తో కూడా జెండా మాత్రం ఏపీ గడ్డ వైఎస్ఆర్ అడ్డానే మళ్ళీ పక్క అని చెప్పి కూడా ఈ యొక్క సర్వే వాళ్ళతో వాళ్ళకి చెప్పడం చూస్తున్నాం. సో మనమైతే మొత్తానికి మనము చెప్పే ప్రయత్నం అయితే చేసినాం. ఎందుకంటే సో వీళ్ళు ఈ యొక్క సర్వే వాళ్ళు కూడా ఇంకోటి వాళ్ళు ఇక్కడ కొన్ని మెన్షన్ అయితే చేశారనమాట. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏవే పాజిటివ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ అబ్జర్వేషన్ అంటే వాళ్ళు ఆ స్థానాలకి వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ సర్వే ఎలా తీశారు, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది కూడా వీళ్ళు మెన్షన్ చేసిన విషయం మనందరికీ తెలుస్తుంది. సో మొత్తానికి అయితే మనం ఏపీ ఎలక్షన్కి సంబంధించి కూడా మనము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసాం. సో వచ్చే 2024 ఎన్నికల్లో కూడా ఎవరు ఏపీ గడ్డపై జెండా ఎగిరేయబోతున్నారు కూడా మనము చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ సర్వే ప్రకారం మనం మొత్తానికి చూసుకున్నట్టయితే అక్కడ ఏపీకి సంబంధించి కూడా మళ్ళీ ఏపీలో కూడా ఏపీ గడ్డపై కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరైపోతున్నట్టయితే ఈ యొక్క సర్వేలు వాళ్ళైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో అగ్రికల్చర్ కానీ అలాగే రైతులు కానీ చిరు వ్యాపారులు చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం నిరు ఉత్సాహంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ జగన్ ఇచ్చిన పథకాలు ఉన్నాయో వాళ్ళన్నిటికీ ఇచ్చే పథకాలన్నిటికీ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈసారి కూడా మళ్ళీ మేము జగన్నే గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ యొక్క సర్వేకి సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం మొత్తానికైతే వేచి చూద్దాం. మరీ కొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్ ఉండబోతుంది. ఏపీ గడ్డపై ఎవరు జెండా ఎగరేస్తారో మనం కూడా వేచి చూడాల్సింది. ఈ యొక్క సర్వే ప్రకారం మనం చెప్పుకున్నట్టయితే ఏపీ గడ్డపై మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయబోతున్నట్టు కూడా మనం స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ ముంగట ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.